పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డారా, దేవుని కృపలో ఈ విధంగా దేవుణ్ణి సేవించడానికి దేవుడిచ్చిన యొక్క మంచి అవకాశం కోసం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు దేవుణ్ణి మనము ఆరాధించాం, దేవుని మహిమపరిచాం. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేవారు కావాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రార్థించేవారు అవసరమే, ప్రార్థనతో పాటు ఆయన ఆరాధించి గణపరిచేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అది ఏ పరిస్థితుల్లో అయినా సరే, అది అనారోగ్యమే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, శోధనలు బలహీనతలే కావచ్చు, కానీ దేవుడు ఉచితమైన కృప ఈరోజు మనల్ని సజీవుల్లో ఉంచాడు. దాన్ని బట్టే కేవలం మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. కనుక మన జీవితాల్లో ప్రతి వారం ఈ విధంగా కూర్చున్నప్పుడు మనల్ని మనము దేవునికి సమర్పిస్తూ మనసులో కానీ లేక పాటల ద్వారా కానీ దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డారా, ఈరోజు మన అంశము పునరుద్ధారణ అనుభవం చుట్టూ ఏర్పడిన సమాజం. పునరుద్ధారణ అనుభవం చుట్టూ ఏర్పడిన సమాజం. ఈరోజు మన సమాజంలో మనం ఉన్నాం కదా, ఇద్దరు కలిసి ఒక కుటుంబంగా, అదేవిధంగా కొంత పిల్లలు కలిసి, కొన్ని కుటుంబాలు కలిసి ఒక సమాజంగా మనం చూస్తూ ఉంటాం కదా. ఈ సమాజము అదే రాష్ట్రాలు దేశాలుగా ఇట్లా విస్తరించి ఉన్నాయి. అయితే ఈ సమాజం చుట్టూ అంటే పునరుద్ధారణ అయిన యేసుని ఏ విధంగా మనం కలిగి ఉండాలి అనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పునరుద్ధారణ యేసు లేకపోతే పునరుద్ధారణ దినమున ఉన్న సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు ఏ విధంగా సంఘటనలు ఉన్నాయి, ఈరోజు సమాజంలో ఇక్కడ ఉన్న మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆరాధించడానికి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డారా, ఈరోజు మనం పునరుద్ధారణ పండుగ జరిపి దాదాపు ఇది 3వ వారంలో మనం వెళుతున్నాం. అయితే జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ఈ పునరుద్ధారణ పండుగ చేసుకొని పునరుద్ధారణ అనుభవంలో ఈరోజు మనము ఏ విధంగా సమాజంలో ఉన్నాము, లేకపోతే చుట్టూ ఉన్న సమాజానికి పునరుద్ధారణ అనుభవాన్ని ఏ విధంగా మనం పంచుతున్నాం, ఈ పునరుద్ధారణ అనుభవం కలిగి ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చూడండి, యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడ్డప్పుడు మనం చూస్తూ ఉంటాం, సమాజము మొత్తము ఆయన హేళన చేసింది, సమాజం మొత్తం ఆయన తృణీకరించింది, అక్కడ ప్రజలు మొత్తము ఆయన్ని సిలువ వేసి ఆయన చంపేశారు. అయితే పునరుద్ధారణ దినాన 3వ దినాన ఆయన ఆదివార దినాన ఆయన తిరిగి లేచినప్పుడు అక్కడున్న సమాజంలో మనం చూస్తూ ఉంటాం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, శిష్యులేమో భయపడి పారిపోయారు, అదేవిధంగా వారిలో భయం ఆందోళన మనం చూస్తూ ఉంటాం, వారిలో నమ్మకత్వం లేని పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అక్కడ సైనికులేమో అబద్ధాలు చెప్పి యేసయ్య లేవలేడు, ఆయన శిష్యులు ఎత్తపోయారని చెప్తున్నారు. అక్కడ ప్రజలంతా దుష్ప్రచారంతో నిండిపోయిన సమాజంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఈ దినాన ఈ సమాజంలో ఈ కాలంలో బహుశా ఇంతకుముందు ఏ విధంగా ఉందో మనకు తెలియదు, కానీ ఈ కాలంలో మన చుట్టూ అనేక అబద్ధ ప్రచారాలు, మన చుట్టూ సువార్తకు ఆటంకమైన కార్యాలు, మన చుట్టూ సువార్త జరగకుండా ఉండడానికి క్రైస్తవులు హింసించడం, దేవాలయం కూలగొట్టడం అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితుల్లో పునరుద్ధారణ యేసుని ఏ విధంగా మనం చూపెట్టగలుగుతామనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఆ పునరుద్ధారణ శక్తిని ఇతరులకు అందించే వారిగా ఉండాలనేది జ్ఞాపకం చేస్తాం. మనం చదువుకున్న వాక్యంలో నుండి కొన్ని విషయాలు ఒక 10 నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాం, యేసయ్య చనిపోయిన తర్వాత ఆదివారం ఉదయం ఆయన తెల్లవారుజామున కొంతమంది శిష్యులకు ఆయన ప్రత్యక్షమైన అంటే మగ్దలిన మరియకు మన ప్రత్యక్షమైన మనం చూస్తూ ఉంటాం. తర్వాత పేతురు, యోహాను శిష్యులు వెళ్ళి ఖాళీ సమాధిని చూసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా చూసిన తర్వాత ఒకరితో ఒకరు పంచుకుంటూ యేసయ్య లేచాడు, యేసయ్య లేకపోతే సమాధి ఖాళీ సమాధి అంటే వారి దృష్టిలో యేసయ్య పునరుద్ధారణ అనే అనుభవం వారికి లేదు. వారి సమాధి ఖాళీగా ఉందని మాత్రమే వాళ్ళు ఎరిగారు. సమాధం ఖాళీగా ఉందని మగ్దలిన మరి ఏడ్చింది, ఆయన శవం ఎక్కడ పెట్టారని ఏడ్చాడు, కానీ యేసయ్య లేచాడు అనే స్పృహ ఆలోచన వారికి లేదు. ఈరోజు మనము అదే చూస్తున్నాం. క్రైస్తవ సంఘాల్లో యేసయ్య మరణించాడు, యేసయ్య పాతిపెట్టబడ్డాడు, యేసయ్య ఈ లోకంలో జీవించాడు, యేసయ్య అద్భుతాలు చేశాడు, అంత మట్టికే ఉంది, కానీ పునరుద్ధారణ అనుభవంలోనికి ఈరోజు క్రైస్తవ సంఘము సమాజము లేదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ సంఘము సమాజము పునరుద్ధారణ అనుభవంలోనికి రావాలి. ఓకే, అందరూ ఈ లోకంలో చాలామంది అద్భుతాలు చేశారు, చాలామంది మేలులు చేశారు, చాలామంది చనిపోయారు, పాతిపెట్టబడ్డారు, అంతవరకే వారి జీవితం ముగించబడింది. కానీ కేవలం యేసయ్య జీవితంలో మాత్రమే పునరుద్ధారణ అనుభవంలో ఆయన మరణించి తిరిగి లేచాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ఆయన నమ్మిన వ్యక్తి, ప్రతి విశ్వాసి ఆయన నమ్మిన వ్యక్తి పాపములో మరణించి
నూతన జీవంలో అంటే క్రీస్తులో తిరిగి లేస్తాడు. ఈ అనుభవము మనము కలిగి ఉండాలి. అదే పునరుద్ధాన అనుభవము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, యేసయ్య నీ పాపం కోసం చనిపోయాడు. అయితే నీవు నీ పాపం విషయంలో మరణించావా, నీతి విషయంలో క్రీస్తు విషయంలో జీవించి పునరుద్ధారణగా ఉన్నావా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇక్కడ మనం చూస్తే వీరు అన్ని అనుభవానికి వచ్చినా కూడా వారు ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు వారు గ్రహించలేని మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త ఈ 24వ అధ్యాయం 13 నుండి 35 వచనాల్లో మనం జ్ఞాపకం చేస్తే ఎమ్మాయి గ్రామంకి వెళుతున్న ఇద్దరు శిష్యులను మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు సాయంత్రమే అంటే ఆదివారం సాయంత్రం యేసయ్య లేచాడనేది, అంటే సమాధిలో నుండి బయటికి వచ్చాడనే విషయాన్ని, లేకపోతే ఖాళీ సమాధి ఉందని శిష్యులు చూశారు, మగ్దలేనే మరియ చూశారు. ఇవన్నీ చూసిన అయినా కూడా ఇక్కడ ఇద్దరు శిష్యులు వారు వెళుతూ వారు దిగాలుగా దుఃఖముక్కులై ఒంటరిగా వారు ఏం చేస్తున్నారంటే యేసయ్యను గురించిన సంగతులను మాట్లాడుకుంటూ వెళుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. వారిలో దుఃఖం, వారిలో నిరాశ, వారిలో ఒంటరితనం మనకు కనిపిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నిరాశ, నిస్పృహ, ఒంటరితనం ఇవి ఉండటానికి కారణం ఏంటి అంటే క్రీస్తుని మనము అనుభవించకపోవటం. దేవుని బిడ్డలారా, మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుని నువ్వు కలిగి ఉంటే ఏ పరిస్థితులు నిన్ను ఏమీ చేయవు, ఎలాంటి ఇబ్బందులు నిన్ను కృంగతీయవు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వీరు పునరుద్ధారణైన యేసు అక్కడ వారికి ప్రత్యక్షమైన అంటే తెలిసినా కూడా వారు ఇంకా దిగాలుగా వారు ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ మనం చూస్తూ ఉంటాం, వారి కన్నులు తెరవబడలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు చాలా గురితనంలోనే ఉన్నారు. క్రీస్తు సువార్తను తెలుసుకొనక, క్రీస్తు రక్షణను అనుభవించక, క్రీస్తు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నాక గుడ్డితనంలోనే ఇంకా చాలామంది జీవిస్తున్న వారుగా ఉన్నారు. వీరు కూడా ఆ నిరాశ వారిలో ఉండబట్టి వారి యొక్క వేదన బాధతో వారు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక మాట మనం చూస్తూ ఉంటాం, యేసు తానే వారితో నడిచెను అనే మాట మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ పరిస్థితిలో ఉన్నా యేసుని నమ్మిన బిడ్డలకు, ఆయన విశ్వసించే బిడ్డలకు తానే మనతో నడిచే దేవుడు. అది సుఖమే కావచ్చు, ఆనందమే కావచ్చు, దుఃఖమే కావచ్చు, వేదనే కావచ్చు, మరణమే కావచ్చు, యేసయ్య నీతో నడిచే దేవుడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, తానే వారితో నడిచెను అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్య నమ్మిన వంటికో నువ్వేం చేయాల్సిన నీతో యేసయ్య ఉన్నాడు. ఈ స్పృహ నీకు ఉండాలనేది జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఈ బాధలు మాకెందుకు, ఎవరు మాకు సహాయం చేయట్లేదే, ఎవరు మాకు తోడుండట్లేదే, ఎవరు మాకు ఆశ్రయం ఇవ్వట్లేదే, ఎవరు మాకు సహాయం చేయట్లేదు అనేది మనం చూస్తున్నాం. కానీ ఎవరు చేసినా చేయకపోయినా యేసయ్య తానే నీ వెంట ఉండి నడిచే దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. తానే నీతో వెళ్ళే దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. యోబు, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగుళార్చాను కదా. యోబు తన జీవితంలో అనేక పరిస్థితులున్న ఆయన ఏమంటుంటే, నేను కదా అంగలార్చేదను కదా, అడ్డు లేకుండా కదా, నేను ఇసుకి ఉన్నాను అనే మాట. ఈ మాటలు బహుశా నా జీవితంలో కొన్నిసార్లు వచ్చి ఉండొచ్చేమో. మన ఒంటరితనంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఇవి మనం అనుభవించి ఉండొచ్చేమో. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య మనతో ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా కీర్తనకారుడు అంటాడు కదా, దావీదు చాలాసార్లు ఈ వేదన కీర్తన చాలా రాసి ఉంటాడు. కానీ ఆయన బాధను జ్ఞాపకం చేసుకుంటూ 31వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కీర్తనలు 31:10. నా బ్రతుకు దుఃఖముతో వెలబుచ్చుచున్నాను, నిట్టూర్పు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలైనా మా జీవితంలో సంతోషం లేదే, ఇన్ని సంవత్సరాలై వివాహమై, లేకపోతే ఇన్ని సంవత్సరాలై, లేకపోతే ఉద్యోగాలు వచ్చి ఇన్ని సంవత్సరాలై నేను దేవుళ్ళు జీవించి అయినా కూడా నేను ఇంకా సంతోషం లేని అనేది మీ జీవితంలో ఉండొచ్చేమో. ఈ నిరాశే మనల్ని దేవునికి దూరం చేస్తుంది. ఈ నిరాశే మనల్ని దేవుని గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఈ నిరాశే దేవుని శక్తిని అనుభవించకుండా చేస్తుంది. కనుక ఈ పరిస్థితులు మనకు ఉండొచ్చేమో, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా
మనం యేసయ్య వైపు చూసేవారిగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్యతో వారు వెళుతూ వారు ఒంటరిగా మాట్లాడుకున్నప్పుడు యేసయ్య నోరు తెరిచి వారిని ప్రశ్నిస్తున్నాడు. ఒక 3 ప్రశ్నలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. 15 నుండి 27 వచనాలు మనం చూస్తే మొదట అంటారు, మీరు ఒకరితో ఒకరు ఏమి మాట్లాడుకొనుచున్నారు అనే మాటను అక్కడ వారు అడుగుతారు. మీరు ఏమి మాట్లాడుచున్నారని ఆ ఇద్దరి శిష్యుల్ని యేసయ్య అడుగుతున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు భార్య భర్తలుగా మనం కూర్చున్నప్పుడు, లేకపోతే కష్టంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడుకుంటున్నాము, లేకపోతే ఇతరులతో నువ్వు నీ కష్టాన్ని ఏ విధంగా పంచుకున్నావు కదా. ఒకరితో ఒకరు అనేక సందర్భాల్లో మనం పంచుకోవచ్చేమో, కానీ యేసయ్య అంటున్నాడు, ఈ పంచుకునే మాట నాకు చెప్పవా, నాతో పంచుకోండి. లేకపోతే ఆయన సన్నిధిలో మనం మోకరించి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి, ఆయన సన్నిధిలో కన్నీటితో నీవు గోజాడే వ్యక్తిగా ఉండాలి. అది ఏ సమస్య అయినా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే. ఇక్కడ శిష్యులు వారి బాధను వారు ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు యేసు అంటాడు, మీరు ఏం మాట్లాడుతున్నారు? దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో మీరుండే సంభాషణలో, మీరు మాట్లాడుకునే పరిస్థితుల్లో, మీరు వేదనతో లేకపోతే ఒకరినొకరు బాధపడుతూ, లేకపోతే పిల్లల విషయమే కావచ్చు, ఉద్యోగ విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, లేకపోతే ఏ విషయంలోనైనా మనం బాధపడుతూ భార్యాభర్తలుగా లేకపోతే పొరుగు వారితో మనం సంభాషిస్తున్నప్పుడు యేసు అంటున్నాడు, మీరు సంభాషిస్తారు ఓకే, కానీ అది ఏంటో నాకు చెప్పరా అనేది యేసయ్య ఈరోజు అడుగుతున్నారు. కనుక మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ విధంగా మీరు ఒకరితో ఒకరు ఏ విధంగా పంచుకున్నారో మీ బాధను, మీ దుఃఖాన్ని యేసయ్యతో పంచుకునే వారిగా ఉండాలి. మీరు ఒంటరిగా మోకరించినప్పుడు, పడకలపై పండుకున్నప్పుడు, మీకు ఓపిక లేకుండా, ఒకవేళ మోకరించే ఓపిక లేకపోయినా పడకలలో మీకు నిద్ర చాలాసార్లు మీరు చూడండి, మీకు నిద్ర రాని పరిస్థితులు మీరు ఏం చేస్తారు? చాలామంది టీవీ చూడటము, సెల్ ఫోన్ చూడటము, లేకపోతే ఏదో అటు ఇటు బొరటమో చేస్తారు. కానీ ఎప్పుడైనా నిద్ర పట్టినప్పుడు మీరు మోకరించి ప్రార్థన చేయగలిగారా? లేకపోతే ఎప్పుడు నిద్ర పట్ట మంచాల పడుకొని దేవుణ్ణి స్థుతించగలిగారా? ఎప్పుడైనా మంచాల్లో పండుకున్నప్పుడు మీకు ఇబ్బందులు, బలహీనతలు, పరిస్థితులు మీకు ఉన్నప్పుడు మీరు ఆయనను ప్రార్థన చేయగలిగారా? యేసయ్య అంటున్నాడు, ఈ పరిస్థితుల్లో మీరు ఆలోచించడం కాదు, కానీ మీరు నా వైపు చూసి నాతో సంభాషించండి, నాతో మాట్లాడండి, నా దగ్గరికి రండి అని యేసయ్య అడుగుతారు. అందుకని మొదటి ప్రశ్న, మీరు ఏమి మాట్లాడుకుంటారు? దేవుని బిడ్డలారా, మీరు ఏమి మాట్లాడుచున్నారో ఆయన వినే దేవుడిగా ఉన్నాడు, ఆయన అంగీకరించే దేవుడిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం అంటూ వారు అంటారు కదా. అక్కడ మన తర్వాత చూడండి, వారిలో క్లెయఫా అనువాడు యెరూషలేములో బస చేయుచు ఉండి, నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డ యేసయ్యకి తెలియదా? నీవు అంటుంటే ఈరోజు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యకి తెలుసు, అయినా కానీ నీవు చెప్పేవారు నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ హృదయం ఏంటో ఆయనకు తెలుసు, కానీ నీవు ఆయనతో మాట్లాడాలనేది ఆయన కోరుకున్నాడు. అంటే నీ హృదయాన్ని విప్పి, నీ మనసుని విప్పి ఆయనతో సంభాషించాలనేది ఆయన కోరుకున్నాడు అంటూ ఆయన మాట్లాడుతూ వారు యేసయ్య గురించిన అన్నప్పుడు యేసయ్య అంటాడు, అవేంటి అని యేసయ్య వారిని ప్రశ్నిస్తున్నాడు మనం చూస్తూ ఉంటాం. యేసయ్యకి తెలుసు, అయినా కానీ అవేంటి? దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు మాట్లాడుకునేవి ఏంటి అనేది ఆయన అడుగుతున్నప్పుడు మీరు అవి ఆయన సన్నిధిలో చెప్పగలరు. వారు చెప్తున్నారు. తర్వాత మనం చూస్తూ ఉంటాం యేసయ్య మరణం గురించి, యేసయ్య పునరుద్ధానం గురించి, యేసయ్య లేచిన దాని గురించి, తర్వాత శిష్యుడు చూసిన దాని గురించి యేసయ్యతో వారు సంపాదించుకున్నారు. దేవుని బిడ్డ వారు ఉన్నది ఉన్నట్లు వారు విన్నది, వారు చూసింది యేసయ్యతో వారు మాట్లాడుతున్నారు. వారి హృదయంలోని మాటలను వారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అంటూ మీరు చూడండి, ఇక్కడ వారు చెప్పింది ఏంటంటే, వారు అన్నారా యేసయ్య లేచాడు, ఆయన సజీవుడు, ఆయన మెస్సయ్య అని మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పారు, కానీ ఆయన సజీవుడని వారు ఒప్పుకోలేదు. ఈరోజు మనం అంతే చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మేలు పొందుకోవడానికి కారణం, ఈరోజు మనం ఆశ్రయింపబడకపోవడానికి కారణం, ఈరోజు మనము దేవుని సన్నిధిలో దీవింపబడే కారణం ఏంటంటే, మనము నిజంగా ఆయన ఒప్పుకోవట్లేదు. నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావేమో, ఆయన సన్నిధిలో 40 రోజులు నువ్వు ఉపవాసం ఉంటున్నావేమో, ఆయన సన్నిధిలో నేను పట్టుకున్నావు, కానీ నువ్వు యేసయ్యను నిజముగా ఆయన నా రక్షకుడిని నువ్వు ఎరగలిగావా? నిజంగా ఆయన విమోచన, వీళ్ళు అన్నీ చెప్తున్నారు, మా శిష్యులు వెళ్ళారు, ఆయనను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు కదా. యేసయ్య లేచాడు, వారు సంతోషం ఉండాలి, కానీ వారు యేసయ్య లేచాడనే నమ్మకము వారు లేదు కనుక, ఆయన విమోచకుడు అనే నమ్మకం లేదు కనుకనే వారి ముఖాలు దుఃఖముఖంతో ఉన్నాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు బాధపడుతున్నాడంటే, దుఃఖపడుతున్నాడంటే, వేదన పడుతున్నాడంటే నువ్వు దేవునిపై ఆధారపడట్లేదు, దేవుని నమ్మట్లేదు, యేసయ్యపై నువ్వు విశ్వసించట్లేదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారు అన్నీ చెప్తూ అన్నీ తెలుసు, మా స్త్రీలు వెళ్ళారు, చూశారు, మా శిష్యులు వెళ్ళారు, ఖాళీ సమాధి అన్నప్పుడు వాళ్ళు ఏమి రావాలి? యేసయ్య లేచాడు అనేది రావాలి, కానీ ఇంకా ఆ స్పృహ వారికి రాదు. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, ఎన్ని నీకు తెలిసినా నీవు యేసయ్యను సొంత రక్షకుడిగా అనుభవించకపోతే నీ జీవితము వ్యర్థమే, లేక నీ జీవితము దుఃఖమయమే, నీ జీవితము లేకపోతే ఎందుకు పనికిరాంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆ విధంగా సంభాషిస్తున్నప్పుడు యేసయ్య
వారిని హెచ్చరిస్తూ 3 అంటాడు, మీరు ఎరగరా కదా, మీ అగత్యమని మీరు ఎరగరా అనేది ఆయన వారితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. 25-27 నుంచి ఆయన యేసయ్య అంటాడు, యేసయ్య ఈ విధంగా మరణించి తిరిగి లేచి కదా, ఆయన లేఖనం ప్రకారం ఆయన లేవాలనేది అగత్యమని మీకు తెలియదా అనే మాటను యేసయ్య వారు చెప్తారు. దేవుని బిడ్డలారా, ఇంకా ఈ రోజుకి కూడా యేసయ్య మనతో మాట్లాడే దేవుడు. నీ కళ్ళు విప్పబడటానికి, నీ హృదయం తెరవబడటానికి, లేకపోతే నువ్వు అర్థం చేసుకోవటానికి వాక్యాన్ని ఆయన నీ ముందు ఉంచేవాడు కదా. యేసయ్య వారికి చెప్తున్నాడు, మళ్ళీ తిరిగి ఏమి జరిగిందో, ప్రవక్తలు ఏం చెప్పారు, వాక్యం ఏ విధంగా ఉందో, లేకపోతే యేసయ్య ఏ విధంగా నెరవేర్చబడి ఆయన లేస్తాడు, అగత్యం నీకు తెలియదా? దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షకుడని యేసయ్య నీకు తెలియదా? విమోచకుడని యేసయ్య నీకు తెలియదా? యేసయ్య నిన్ను రక్షిస్తాడని యేసయ్య నీకు తెలియదా? నీ బాధల్లో, నీ సమస్యలు, నీ కష్టంలో యేసయ్య విమోచిస్తాడని నీకు తెలియదా? అగత్యము. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్ని సంవత్సరాలు సరే ఒకరోజు యేసయ్య నీ జీవితానికి అద్భుతం చేయగలడు. ఒకరోజు యేసయ్య నీ జీవితంలో మేలు చేయగలడు. ఒకరోజు యేసయ్య నువ్వు అడిగిన ప్రతి దానికి ఆయన సమాధానము ఇవ్వగలడు. అది మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒకరోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, వారం రోజులు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కానీ నీ జీవితంలో, నీ కుటుంబాల్లో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన ఖచ్చితంగా అద్భుతం ఎప్పుడంటే నువ్వు దాన్ని ఎరగగలిగినప్పుడు, నువ్వు దాన్ని అనుభవించగలిగినప్పుడు, నువ్వు దాన్ని తెలుసుకోగలిగినప్పుడు, దాన్ని హృదయపూర్వకంగా నీవుగా అనుభవించి అప్లై చేసుకోగలిగినప్పుడు మాత్రమే నీవు ఆ మేలును పొందుకున్నావు. వారు అన్నాడు, ఈ విధంగా జరగాల్సిందే కదా, ఈ విధంగా చనిపోవాల్సిందే కదా, ఆయన లేస్తాడని ప్రవక్తలు చెప్పారు కదా, అది నిజము అనేది యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు మరి ఒకసారి యేసయ్య మనతో మాట్లాడేది ఏంటంటే, మన జీవితంలో యేసయ్య మేలు చేస్తాడు, మన జీవితంలో కష్టాల్లో కూడా ఆయన నేను నడిపిస్తాడు అనేది అది నిజము, వాస్తవం అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పిన తర్వాత యేసయ్య అక్కడ అంటున్నాడు, మీరు చూడండి ఆయన వెళ్ళవాలని కదా, చీకటి పడిన తర్వాత ఆయన ఇంకా దూరం వెళ్తున్నాడు గ్రహించి వారు ఏమంటారంటే యేసయ్యను ఆపినట్టు మనం చూస్తూ ఉంటాం. ఒకటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య మనతో నడిచేవాడు కానీ, యేసయ్య నీ దగ్గర ఉండేవాడు కానీ, నీవు ఆహ్వానించినప్పుడు మాత్రమే నీ హృదయాల్లోకి, నీ గృహంలోనికి వచ్చే దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మీరు చూడండి, వారితో వస్తున్నప్పుడు చీకటి అయిన తర్వాత ఆయన ఇంకా దూరం వెళ్ళవాలనే ఉన్నట్లు వారు గ్రహించినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆయన యేసయ్య నేను ఉంటానని ఆయన అడగలేదు, లేకపోతే ఈ రాత్రి మీతో ఉండాలని అడగలేదు, కానీ ఆయన ఉంటున్నప్పుడు వారు గ్రహించి ఆయన ఏమంటున్నారంటే ఈరోజు మాతో కూడా ఉండుమని వారు ఆహ్వానించి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమందిని యేసయ్యను మనం ఆహ్వానించగలుగుతున్నాం? యేసయ్యను మన జీవితాన్ని అనుభవించగలుగుతున్నాం? వాక్యాన్ని నువ్వు చదవగలుగుతున్నావా? వాక్యము నువ్వు చదువుతూ నీ హృదయాన్ని స్వీకరించినప్పుడే అదే యేసయ్యను ఆహ్వానించడం, లేకపోతే వాక్య ప్రకారం నువ్వు జీవించడమే నువ్వు యేసయ్యను ఆహ్వానించడం, లేకపోతే నీ జీవితాన్ని ఆయనకు అర్పించడమే నువ్వు ఆయనకు ఆహ్వానించడం, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వటమే నువ్వు ఆయన ఆహ్వానించడం. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యేసయ్య నీతో ఉన్నాడు, ఒకటి మీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఉద్యోగాలు వచ్చాయా? నీకు మేలు జరుగుతుందా? నీకు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వస్తుందా? లేకపోతే నీకు జీవితంలో చాలా మేలులు యేసయ్య చేసేవాడుగా ఉన్నాడు, కానీ ఆయన దాటిపోక ముందే నీవు ఆయన హృదయంలోనికి స్వీకరించేవాడిగా ఉండాలి. నీకు అన్నీ బోధిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, కానీ నీ జీవితంలో ఆయన సంపూర్ణంగా అంగీకరించలేని వారు ఈరోజు మీరు చూడండి, చాలామంది బోధకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, దేవునికి ఇచ్చేవారు కావచ్చు, వారి హృదయంలో యేసయ్య లేని కార్యాలు చేసేవారు చాలామంది. యేసయ్య వాడుకుంటాడు. ఒకటి చెప్తున్న దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నేను నా జీవితంలో కూడా ఇది అనుభవించాను. అంటే అనేక అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడు, కానీ నేను నా ద్వారా జరిగించాడు, కానీ నేను కొన్నిసార్లు దేవునికి దూరంగా ఉన్నాను. కనుక నన్ను నేను పరీక్ష ఈ 40 రోజులు కానీ ఈ 4-5 సంవత్సరాల నుండి ఇంకా ఎక్కువగా దేవుడు గడపడానికి దేవుడు నాతో మాట్లాడాడు చాలా సందర్భాలు. కనుక ఈరోజు మీకు గుర్తు చేసేది ఏంటంటే, మనం చెప్పింది చేయగలగాలి. మనం విన్నది బైబిల్ పట్టుకున్నప్పుడు బైబిల్ ప్రకారం నువ్వు జీవించగలగాలి. నువ్వు బైబిల్ పట్టుకుంటూ దాని ప్రకారం జీవితే దానివల్ల ఉపయోగం లేదు కదా. నువ్వు తెలుసుకున్నది నువ్వు చేయకపోతే దానివల్ల ఉపయోగం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్యను నీ జీవితంలోకి ఆహ్వానించగలగాలి, నీ హృదయంలోనికి, నీ కుటుంబంలో. ఎప్పుడైతే వారు ఆహ్వానించారు, వారు దుఃఖంతో వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. యేసయ్య వారితో సంభాషించుకుంటూ వచ్చాడు. వారు వెళుతూ ఆ దుఃఖంలోనే, ఆ యొక్క మాటల్లోనే యేసయ్యను వారి గృహంలోనికి ఆహ్వానించారు, వారి ఇంట్లోకి ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత అక్కడ మనం చూస్తాం, ఒక అద్భుతాన్ని వారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, యేసయ్య వారితో కూర్చొని రొట్టె విరిచి ప్రార్థన చేసిన తర్వాత ఆయన అదృశ్యుడయ్యాడు. వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. ఈరోజు అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? యేసయ్య నీలో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు యేసయ్య నీకు సమస్తాన్ని బయలుపరిచే దేవుడు. సమస్తాన్ని నీకు తెలియజేసాడు. నీకు నెమ్మదిని, నీకు ఆదరణను, నీకు విడుదలను, సమస్తాన్ని ఆయన ఇచ్చే దేవుడు. అర్థమవుతుందా? కనుక ఈరోజు నీతో ఉండి నడవటం కాదు, నువ్వు వినటం కాదు, లేకపోతే ఆయన నడిచిన ఆయనను రా యేసయ్య
నా గృహంలోనికి రా కదా. అబ్రహాం చూస్తూ ఉంటాం, వెళ్ళిపోతున్నప్పుడు వారిని తన గృహంలోకి ఆహ్వానించాడు. కాబట్టే ఒక నిశ్చయమైన వాగ్దానం పొంది మరుసటి ఎట్లో నీ శారా కుమారుని కనుక నువ్వు ఆహ్వానించ. యేసయ్య ఉండటం కాదు నేనంటే ఈరోజు చాలామంది యేసయ్య తెలుసు, నీకు యేసయ్య అంటే ఎవరో తెలుసు, యేసయ్య ఏం చేస్తాడో నీకు తెలుసు, యేసయ్య ఎలాంటి వాడో తెలుసు, అది కాదు. కానీ యేసయ్య నీ హృదయంలోనికి ప్రతి క్షణం ప్రతి గడియ నువ్వు ఆహ్వానించగలుగుతున్నావా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్య నీ హృదయం ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, గుడికి వచ్చినప్పుడు యేసయ్య మనతో ఉండి మనం ఆరాధిస్తాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదా బయటికి వెళ్ళిన తర్వాత, స్నేహితులతో ఉన్న తర్వాత యేసయ్యని కొంచెం పక్కకు పెడతాం. మన జీవితం, మన ప్రవర్తన, మన పాపం, మన ఇష్టానుసార జీవితం, మనము దేవుడికి మళ్ళీ గుడికి వచ్చినప్పుడు యేసయ్య నీతో నేను వస్తున్నా అంట. అంతే, అది కాదు. కానీ ఎప్పుడు కూడా ఆయనను మన హృదయంలో ఉంచుకునే వారిగా ఉండాలి దేవుని బిడ్డలారా. కనుక వారు అనే మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మీకు గుర్తు చేస్తున్నాను, ఈరోజు మీరు అనేక ప్రసంగాలు మీరు విన్నారు, అనేక గొప్ప సేవకుల మాటలు మీరు విన్నారు. మీరు వాక్యం మీరు చదువుతున్నప్పుడు ఎప్పుడైనా మీ హృదయం మండలేదా? ఎప్పుడైనా యేసయ్య మీతో మాట్లాడలేదా? ఎప్పుడైనా వాక్యం మిమ్మల్ని గద్దించలేదా? ఎందుకు ఇంకా మీరు మీ హృదయాన్ని మంటను ఆర్పివేసుకుంటున్నారు? ఎందుకు ఇంకా ఆ మంటను, దేవుడిలో మంటను రగిలిస్తున్నప్పుడు ఎందుకు మీరు ఆగిపోతున్నారు? ఆయన పరిచర్యలో కావచ్చు, ఆయనలో జీవించడం కోసం కావచ్చు, లేకపోతే ఆయన నడవడంలో కావచ్చు, ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు మీరు దానికి లోబడే వారిగా. అందుకోసమే వారికి ఎప్పుడైతే కళ్ళు తెరవడ్డాయో వారికి అప్పుడు అర్థమైంది, అవును యేసయ్య మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండలేదా అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు యేసయ్య నీ హృదయంతో మాట్లాడుతూ నీ హృదయంలో మంటను రేకెత్తించినప్పుడు దాని ప్రకారం నీ కళ్ళు తెరవబడి నువ్వు దేవుళ్ళు ఎదిగేవాడిగా ఉండాలి, దేవుళ్ళు జీవించేవాడిగా. దేవుని బిడ్డలారా, వెంటనే యేసయ్య అదృశ్యుడైన తర్వాత ఇప్పుడు చూడండి, ఆ రాత్రి వాళ్ళు ఏం చేశారు మీరు చెప్పండి? వెంటనే బహుశా నేను అనుకుంటా సంతోషంతో వెళ్ళుంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? వారు వస్తూ నిరాశతో వచ్చారు. వాళ్ళు బహుశా పిల్లలు వారు చూడకపోవచ్చు, చెప్పింది విన్నారు, కానీ ఇప్పుడు వారు నిజంగా అనుభవించారు. ఇంతవరకు ఏమో శిష్యులు చెప్పారు, లేకపోతే స్త్రీలు చెప్పారు, ఖాళీ సమాధి చూశారు, కానీ ఇప్పుడు వారు అనుభవించారు. దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పటం వినటం వేరు, నువ్వు అనుభవించటం. ఎప్పుడైతే వారు అనుభవించారో అదే రాత్రి మీకు తెలుసు కదా, యెరూషలేము నుండి ఎంఐకి దాదాపు 9 మైళ్ళు, అంటే ప్రయాణం ఒక 2 గంటల ప్రయాణం. అయినా కానీ రాత్రి అనకుండా వారు తెలిసిన దాన్ని వెంటనే సాక్ష్యం ఇవ్వటానికి, వెంటనే వారి శిష్యులకు చెప్పటానికి, వెంటనే ఆ సంతోషాన్ని పంచుకోవటానికి వారు వెళ్ళినట్లు మనం చూస్తాం. అర్థమవుతుందా? వారు తిరిగి ఎక్కడి నుండి వచ్చారో అదే దారిలో వెళ్ళి వారు విన్నది, కన్నది, చూసింది, అనుభవించింది శిష్యులు చెప్పారు. వీళ్ళు వెళుతున్నప్పుడు కూడా అక్కడ మీరు చూడండి, సమాజం అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు వీరు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది ఏంటంటే, శిష్యులందరికీ కూడా అక్కడే ఉండి యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. పేతురుకి యేసయ్య కనిపించారని మాట్లాడుతున్నారు ఒకరితో ఒకరు. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘములో కూడా ఇలాంటి సహవాసం ఉండాలి, సంఘంలో కూడా ఇలాంటి అనుభవం ఉండాలి. నీవు ఒక వ్యక్తి విశ్వాసం ఎదుగుతున్నప్పుడు నువ్వు ఇంకొక విశ్వాసి నువ్వు బలపరిచే వ్యక్తిగా ఉండాలి. అయితే ఇక్కడ మేము జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎప్పుడైతే వారు వెళ్ళారో అక్కడ కూడా శిష్యులు కూడా యేసయ్య గురించిన సంభాషణ, యేసయ్యతో కనపడనే వాడిని ఒకరు సాక్ష్యం ఇచ్చుకున్నట్టు మనం చూస్తాం. దేవుని బిడ్డ, ఈరోజు సంఘము సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఉండాలి, సంఘము యేసయ్య మహిమను ప్రకటించే సంఘంగా ఉండాలి, సంఘము యేసయ్య పునరుద్ధానాన్ని అనుభవిస్తూ దాన్ని ఇతరులకు అనుభవించే సంఘంగా, సమాజంగా ఉండాలి జ్ఞాపకం. అయితే దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారు వెళ్ళి ఆ సమాజంలో వారు కలిసి, లేకపోతే శిష్యులతో కలిసి వారి యొక్క అనుభవాన్ని, ఎప్పుడైతే వారి కళ్ళు దుఃఖముతో వచ్చిన వారు సంతోషముతో తిరిగి వెళ్ళారు. ఎప్పుడంటే యేసయ్యను వారు అనుభవించి వారి కళ్ళు తెరవబడ్డప్పుడు. కనుక దేవుని బిడ్డలారా, అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు పునరుద్ధరణ చుట్టూ సమాజ జ్ఞాపకం, కళ్ళు తెరవబడ్డ తర్వాత ఒక సమాజంలోని శిష్యులు విశ్వాసాలు కలిసిన తర్వాత సంఘము ఏ విధంగా ఉంటుంది, సమాజం ఏ విధంగా ఉంటుంది, లేకపోతే మనమందరం ఏ విధంగా ఉంటామంటే, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూస్తాం 32-35లో. ఒకటి మీరు చూడండి, ఏక మనసుతో వారు ఉన్నారు కదా, ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇంకొకటి అంటే సాక్ష్యం ఇచ్చారు, వారు ఇతరులకు వారికి ఉన్న దానిని తమది కాదు అనుకున్నారు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఈరోజు మన సంఘం అట్లా ఉందా? మన సమాజం ఆ విధంగా ఉందా? ఒకటి ఏక మనసు కలిగి ఉండాలి. పునరుద్ధరణ, దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎవరైనా సరే పునరుద్ధరణ శక్తిని అనుభవిస్తే మీరు ఏక మనసును కలిగి ఉంటారు, ఏక ఆలోచన కలిగి ఉంటారు, ఏక తలంపుతో ఉంటారు. రెండవది ఏంటంటే, ఒకరితో ఒకరు పంచుకుంటారు. నీకున్న ఒకటి మాటలు, ఆదరణ, ఒకరితో ఒక పంచుకుంటాం, ఒకరినొకరు బలపరుస్తాం,
నీకున్న ఆస్తిని కూడా ఒకరికొకరికి దుఃఖంలో ఉన్నవారికి, బలహీనత ఉన్నవారికి, లేకపోతే బీదల్లో ఉన్నవారికి, లేకపోతే ఏమీ లేని వారికి నువ్వు పంచిపెట్టేవారిగా ఉంటాం. మూడోది ఏమన్నారంటే, వారు మనం చూస్తూ ఉంటాం, వారిది మాది కాదు ఇది, అది దేవుడు మాకు ఇచ్చాడు కనుక మేము దేవునికి ఇస్తాం. ఈరోజు దేవుని బిడ్డారా, మీరు చాలామంది మీరు చూడండి ఎంత దీవించబడుతుంది. నాది నాది. ఈరోజు ఒక ఇల్లు కట్టుకున్నామనుకో, మన ఆశ ఏంటంటే కారు కావాలని, ఇంట్లో ఏసీ కావాలి, లేకపోతే ఇంకొక ఇల్లు కావాలి, ఏదో ఆశ నీకు. దేవుడిని దీవించిన కొలది నువ్వు ఇతరులతో నువ్వు పంచుకోగలగాలి, లేని వారికి నువ్వు సహాయం చేయగలి. కనుక ఈ పునరుద్ధరణైన యేసు చుట్టూ ఉన్న సమాజం ఎట్లా ఉండాలంటే ఏక మనస్సు, ఒకరితో ఒకరు పంచుకుంటూ సాక్ష్యం ఇస్తూ మనం ఇతరులకు సహాయం చేస్తాం. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు శిష్యులు ఏ విధంగా దుఃఖంతో వచ్చి వారి క్రీస్తుని అనుభవించి ఏ విధంగా వెళ్ళి సాక్ష్యం ఇచ్చి ఒక ఏక మనసు, ఏక తలంపు, ఏక వ్యక్తిత్వం ఒకరితో పంచుకున్నారో, ఈరోజు ఇక్కడున్న సమాజం, పునరుద్ధరణ యేసును అనుభవించిన సమాజం అంటే సంఘము ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందామా? ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య లేచాడు. ఆయన సజీవుడు, ఆయన నీ జీవితాన్ని అర్థం చేయగలవాడు, ఆయన సమస్తాన్ని నీకు ఇచ్చేవాడు. అయినా కానీ ఇంకా నువ్వెందుకు దుఃఖంతో ఉన్నావు? ఇంకెందుకు నువ్వు కలవరపడుతున్నావు? ఇంకెందుకు నువ్వు వేదన పడుతున్నావు? నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ సమస్యల్లో, నీ ఏ విధమైన ఇబ్బందులు అయినా కూడా ఆయన నీ వెంట నడిచే దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఒక్కడే దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు, ఏంటో నాకు చెప్పమంటున్నాడు. నీవు మనుషులతో పంచుకున్నట్లు ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు, వేదనతో నువ్వు ఉన్నప్పుడు, ఇంట్లో ఒక్కరిగా ఉండి కూర్చున్నప్పుడు ఆయనతో నువ్వు సంభాషిస్తూ ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మాట్లాడుతున్న నీవు ఆయన మాటలకు నువ్వు స్వాగతం పలకాలి. ఆయన మాటలు నీ హృదయంలో చేర్చుకునే వారిగా ఉండాలి. ఆయన నువ్వు అనుభవించే వారిగా ఉండాలి. ఈరోజు నువ్వు అనుభవించావా? ఒకవేళ నీతో యేసయ్యను నువ్వు తెలిసేమో, కానీ యేసయ్య నువ్వు అనుభవించావా? ఎప్పుడైతే అనుభవించావో ఆయన నీ కళ్ళు తెరుస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోగలుగుతావు, సంతోషించగలుగుతావు, సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఈరోజు ఇక్కడ నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని యేసయ్య చేయాలని చూస్తున్నాడు. ఒక మేలును యేసయ్యనికి ఇవ్వాలని కోరుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆహ్వానించగలిగినప్పుడు, పునరుద్ధాన అనుభవం ఉన్నప్పుడు. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ స్తోత్రానైనా ఈ ప్రత్యేకమైన సమయంలో సంఘంలో కూడి నిన్ను ఆరాధించే ప్రతి బిడ్డ నీ చేతిలో అప్పగిస్తున్నాను నాయనా. ఎవరైతే ఏ విధమైన ఇబ్బందితో, ఏ విధమైన వేదనతో, ఏ విధమైన సమస్యలతో, ఏ విధమైన వంట పరిస్థితిలో, ఈ కుంగిన పరిస్థితిలో ఉన్నారో నాయనా, వారిని మీరు కనికరించమని అడుగుతున్నాం. నీ సన్నిధిలో వారు గోజాడుతుండగా, నీ సన్నిధిలో వారు ప్రార్థిస్తుండగా, నీ సన్నిధిలో వారు మొరపెడుతుండగా, యేసయ్య మీ అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించండి నాయనా. అనేక సంవత్సరాలు, అనేక దినాలు, అనేక రోజులు వారు వేడుకుంటుండగా, దుఃఖిస్తుండగా నీ కృప వారికి దయచేయమని అడుగుతున్నాం నాయనా. నీ సన్నిధితో నింపి వారి హృదయంలో ఆనందాన్ని, వారి మనసులో ఆనందాన్ని, వారి కుటుంబంలో సంతోషాన్ని మీరు కలగజేయమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్.